హరి ఓం. ఎని గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తీరిపోవు, ఏని శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలభంబు కలుగుచుండు, ఎని చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నానలేదు, కరుణ జూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మణిని చిత్తచోర, ధన్యున్లోకమనోభిరాము కుల విద్యారూపతరుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితి నిన్ను ఏ కన్యలు కొరరు, కొరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహనావలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కొరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచు ఉన్నవాడు, ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ శవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణుకాంక్షించి చేసి తినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక, నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశముఖ్యాదముల్, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులంజయించి నా వంకకు వచ్చి రక్షస వివాహమునన్, భవదీయ శౌర్యమే అంకువశేషి కృష్ణ పురుషోత్తమాచ్చెకొని పొమ్ము వచ్చదన్, కృష్ణ పురుషోత్తమాచ్చెకొని పొమ్ము వచ్చదము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం అని చెప్పి, ఓ విదురా, దేవహూతి తన కుమారుడైనటువంటి భూమన్ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ కపిలమునితో జిజ్ఞాసయాహం ప్రకృతేః పురుషస్య, ప్రకృతి గురించి పురుషుడి గురించి తెలుసుకోవాలని ఉంది నాకు అని అడిగినప్పుడు ఆయన చాలా సంతోషించి శోభితానన స్మితశోభితానన చిరునవ్వు ముఖమంతా వ్యాపించగా నవ్వుతూ ఆ తల్లి అడిగినటువంటి ఆ ప్రశ్న అది ఒక తల్లికి సంబంధించే కాదు, సమస్తమైనటువంటి జీవరాశులకి సంబంధించినటువంటి ప్రశ్నది. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే దాని యొక్క ఆ ఆచరణ వల్ల జీవులందరూ కూడా పుంసాం అపవర్గవర్ధనం, ఆ మోక్ష మార్గం అనేటువంటి కోరిక వాళ్ళలోకి నిరవధ్యం ఈప్సితం, ఆ పవిత్రమైనటువంటి కోరిక వాళ్ళల్లో పెరుగుతుందయ్యా అని చెప్పిన తరువాత ఆయన చెప్తూ ఏమి చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రకృతి అంటే ఏమిటో చూసాం, తరువాత పురుషుడు అనేటువంటి విషయాన్ని చూసి ముందుకెళ్దాం. పురీ శరీరే శేత ఇది పురుష, పురి దేహే సీదతీతి వా పురుష. అంటే పురి శరీరే, పురి శరీరాన్ని పురము అంటారు, దాని యందు ఉండువాడు అంటే దాంట్లో ఉండేటువంటి వాడు, అంటే శరీరము కాదు, ఇల్లు అన్నాం అనుకోండి, ఇల్లు. కాబట్టి ఇల్లు ఆ ఇంట్లో ఉండేటువంటి వాడు కాదు, వాడు వేరు, ఇల్లు వేరు. శరీరే పురి,
పురి శరీరే, పురం శరీరం పురము. ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి ఆ సౌకర్యాలు ఉంటాయో మానవుడి యొక్క సమస్త జీవుల యొక్క శరీరాల్లోనూ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో కూడుకొని ఉంటాయి. వాటిలో చేత అక్కడ నివసించేటువంటి వాడు అంటే అందులో ఉండేటువంటి వాడిని పురుష అంటారు. పురి దేహే సీదతీతి వా పురుష. అది ఇప్పుడు ఇల్లు కంట్రోల్ చేస్తుందా, లేకపోతే అందులో ఉండేటువంటి యజమాని కంట్రోల్ చేస్తాడా? యజమాని జీవితాన్ని, ఇల్లు జీవితం గడపదు. జీవితం గడిపేటువంటి వాడు యజమాని, వాడి సంసారము, వాడి యొక్క రకరకాలైనటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా మన శరీరాలలో, సమస్త జీవుల శరీరాలలోనూ కూడా ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి స్వయం ప్రకాశోత్తమమైనటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం శరీరంలో ఉంటుంది. అందువల్ల హృద్దేశే తిష్టతి అర్జున, నేను సమస్త జీవుల యొక్క హృదయాల్లోనూ కూర్చున్నాను అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే అది ఒక వెలుగు, అది ఒక చైతన్యము, అది ఒక స్వయం ప్రకాశమైనటువంటి ఒక స్ఫురణ, అంటే నేను ఉన్నాను అనేటువంటి ఒక భావము. అది నిత్యము సత్యము, అదంతా వ్యాపించిపోయి ఉన్నది. అంటే నేను చెప్పినటువంటిగా స్ఫటికలింగం ఉందనుకోండి, పైనుంచి లైట్ స్ఫటికలింగంలోనే కాదు, ఆ లైట్ మొత్తం అంతా వ్యాపించిపోయి ఉంది, అందులో చిన్న స్ఫటికలింగం ఉంది. అదేవిధంగా మొత్తం చైతన్య ప్రకాశం అంతా వ్యాపించిపోయింది. అలా వ్యాపించిపోయినటువంటి దాంట్లో ఒక చిన్న సూర్యుడు, ఒక చిన్న చంద్రుడు, అతి చిన్న భూమి, ఆ భూమి కూడా అందులోనే వ్యాపించిపోయి ఉంది. అంటే పొగమంచులో ఏదైనా 4 పువ్వు రెక్కలో కాగితం ముక్కలో ఎగురుతున్నట్టుగా ఒక పొగమంచు ఉందనుకోండి, పొగమంచులో ఒక కాగితము, ఒక ఆకో, ఒక ఇది ఎగురుతున్నట్టుగా ఈ మొత్తం చైతన్య ప్రకాశంలో ఈ మానవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అందులో వీడిలలోకి వదులుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ స్వరూపాన్ని పురుషుడు అంటారు. వాడు ఏం చేస్తాడంటే ఆ దేహాల్లోకి వచ్చి ఉంటాడు. సరే, ఇంకా పురుషుడు అనేటువంటి దానికి మరొక డెఫినేషన్ ఏం చెప్పారంటే పురంతి ప్రాణినామగ్రే గచ్చంతీతి పురుషాః పురుషాశ్చ అగ్రగమనే. అంటే ఏమిటి? ఇప్పుడు పురుషుడు అంటే మేల్, సాధారణంగా మనం అనుకునేటువంటి పురుషులు, మగవాళ్ళు. వీళ్ళు ఎవరు అంటే అగ్రగమనే, ప్రాణులలోకెల్లా వీళ్ళు అగ్రేసరులు. అంటే పురుషులు అంటే మామూలుగా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా. అంటే మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటి జన్మ కాబట్టి ఆ శరీరాల్లో ఉండేటువంటి ఆ పురుషుడు అగ్రేసరుడు, గొప్పవాడు అంటారు. తరువాత పురుష శబ్దం జీవుడికి మనుష్యునికి కూడా పేరు. అందుకని పురుషుడు అంటే మగవాళ్ళు అనేటువంటిది ఏం తప్పేం కాదు, అది కరెక్టే. అది పిపర్తీతి పురుష. ఇప్పుడు పిపర్తీతి పురుష అంటే ప్రు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పాలన పూరణ యోహో, అంతా నిండిపోయి, పూరణ నిండిపోయి పాలించేటువంటి వాడు పురుషుడు. అంటే ఇప్పుడు మన దేహంలో మన బుద్ధిని కానీ, మన హృదయాన్ని కానీ, మన శరీరాన్ని కానీ పాలిస్తూ ఉండేటువంటి ఒక శక్తిని పురుషుడు అంటారు. పాలన పూరణయోహో, ఇలా పాలించేటువంటి వాడు అంటే ఏమిటి? ఆ ఎనర్జీ, ఆ శక్తి, ఆ ప్రాణము, ఆ స్ఫురణ, ఆ కాన్షియస్నెస్ మన శరీరాన్ని పాలిస్తూ ఉంటుంది. అంటే పాలిస్తూ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏమిటి అంటే ఒక బొమ్మ ఉందనుకోండి, బొమ్మలో బ్యాటరీ పెట్టాం. బ్యాటరీ అనేటువంటిది ఏమవుతుంది? బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది అనుకోండి. ఛార్జ్ అయిపోవడం, బ్యాటరీ ఉందిగా, ఛార్జ్ అయిపోయింది అంటే దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉండదు కాబట్టి అది ఆ ఎలక్ట్రాన్ ఫ్లో ప్రాణము అంటారు. ఆ ప్రాణస్వరూపమైనటువంటి వాడే జీవుడు. కాబట్టి అటువంటి బ్యాటరీ ఒకటి హృదయం మధ్యంలో ఉంది. వాచిలోనూ ఎక్కడో మధ్యలో పెడతాం కదా బ్యాటరీ. అలాగేమిటంటే ఆ ప్రాణశక్తి స్వరూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ స్వరూపంలో నుంచి ప్రాణశక్తి ఒకటి బయలుదేరుతుంది. ఎందులోంచి బయలుదేరుతుంది? దాంట్లో నుంచే బయలుదేరుతుంది. ఆ బయలుదేరినటువంటి ఆ శక్తి
మనసుకి అంటే మన బ్రెయిన్కి, హార్ట్కి రకరకాలైనటువంటి అంతర ఇంద్రియాలన్నీ కూడా చెలించడానికి, వాటిని డ్యూటీలు అవి చెయ్యడానికి ఈ ప్రాణశక్తి స్వరూపమైనటువంటి వాడు పూరింపబడి ఉన్నాడు. కాబట్టే పురీ శరీరే శాత ఇది పురుష. కాబట్టి ఆ శక్తి వేరు. ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే శరీరంతో తాదాత్మ్యం చెందిపోతుంది. తాదాత్మ్యం చెందిపోయింది అనేటువంటిది ఏ విధంగా అయిపోతుందంటే, ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, నీళ్ళలో పంచదార కలిపాం అనుకోండి, పంచదార జీవుడు, అది సెపరేట్గా ఉంది, ఇప్పుడు నీళ్ళల్లో కలిసిపోయింది. అప్పుడు ఆ నీళ్లు అనేటువంటి శరీరం ఏమనుకుంటుంది అంటే నేను తీయగా ఉన్నాను అనుకుంటుంది. ఆ తీపిదనం దేని నుంచి వచ్చింది? పంచదార వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ పంచదార నీళ్ళల్లో కలిసిపోయింది, కానీ బయట ఉండేటువంటి పంచదార మాత్రం నీళ్ళల్లో కలవలేదు. నేను పంచదారనే అంటుంది. కానీ ఎప్పుడైతే అది నీళ్ళల్లో కలిసిపోతుంది, నీళ్లు అనేటువంటి శరీరంతో కలిసిపోయేటప్పటికి నేను తీయగా ఉన్నాను, నేను రామారావుని, నేను వెంకన్నని, నేను చెట్టుని, నేను కుక్కని, నేను చంద్రుడిని, నేను అనేటువంటి ఆ నేను అనేటువంటిది మిథ్య, అది కాదు. ఇది కలియడం వల్ల ఆ శరీరం నేను అనుకుంటూ, నా శరీరానికి రోగం వచ్చింది, రోస్ట్ వచ్చింది, గాడిద గుడ్డు వచ్చింది, నేనేమో ఏదో సంగీత కచేరీ అనుభవించేశాను, అవి చేశాను, ఇవి చేశాను అనేటువంటి మాయాజాలంలో పడిపోతూ ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండిటి లక్షణాలు అప్పుడు ఏమవుతుంది? నాది 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 అంటుంది. ఇప్పుడు నీళ్లల్లో కలిసినటువంటి పంచదార ఏముంటుందంటే, ఆ పక్కన ఉండేటువంటి ఈ నీరు నాది, ఈ నీరు నాది అంటుంది. పంచదారదా నీరు? అలాగా మనలో ఉండేటువంటి జీవుడు ఉండడం వల్ల ఈ శరీరానికి ఒక అజ్ఞానం వచ్చి నాది 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 అనుకునేటువంటిది వస్తుందయ్యా అన్నాడు. దీనినే ఈ ప్రకృతి ఉంది చూసారా, అంటే పదార్థాలు పంచభూతాత్మక మహాపంచభూతకాలు ఉన్నాయే అవి, దానిని ప్రకృతి అని చెప్పాం. కానీ దానినే భగవద్గీతలో ఏమంటాడంటే, ప్రకృతిం పురుషంచైవ విద్ధి అనాది ఉభౌ అసి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషుడు చెప్పారుగా, ఇప్పుడు అడిగింది అదే కదా. ప్రకృతి పురుషుడు అంటే సెపరేట్ చేసి ఇప్పుడు చూసుకున్నాం మనం. చూసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే, ఈ ప్రకృతి ఉంది చూసావా, ఈ ప్రకృతి పురుషుడు అనాది ముందు నుంచే ఉన్నాయి. అంటే పరమాత్మలో అవి ఉన్నాయి కాబట్టి అనాది అంటాం. అవి ముందు నుంచే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతి శరీరాల రూపాల్లోకి వచ్చి దాంట్లోకి జీవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో, అప్పుడు ఈ ప్రకృతి అంటే ఈ పదార్థాన్ని, అంటే మన బ్రెయిన్, హృదయము, ఇవన్నీ కూడా సమస్త జీవుల్లో ఉండేటువంటి ఆ శరీరాల్లో రాగద్వేషాది వికారాలు కలుగుతూ ఉంటాయి. వికారాంశ్చ గుణైశ్చ, వాటిల్లోకి త్రిగుణాలు ఎంటర్ అయిపోతాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? ప్రకృతి సంభవాన్ విద్ధి. ఇవి ప్రకృతి యొక్క గుణములు, ప్రకృతి యొక్క లక్షణము, ప్రకృతి యొక్క ధర్మాలు ఇవి. కాబట్టి ఇది ప్రకృతి యొక్క ధర్మాలు. కాబట్టి ప్రకృతి ఎందులో నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి స్వామి, ఈ ప్రకృతిలోకి వద్దు, నన్ను నీలోకి తీసుకో, నీలో నేను కలిపేటట్టు చేయి. నేను ప్రకృతిగానే ఉన్నాను, దేహం ధరించి మనసు వీటితో అన్నిటితోనే ఉన్నాను. ఇది నన్ను రాగద్వేషాలకి గుణాలకి కూడా చేసేస్తూ ఉంది. కాబట్టి నన్ను నీ ఒరిజినల్ స్టేట్లోకి తీసుకెళ్ళిపో, ఇది మోక్షం అంటేను అనేటువంటి విషయాన్ని చెప్తూ తరువాత, ఓ విదురా, ఆయన పూర్వం మహర్షులు విన్నటువంటి ఈ విషయాన్ని నీకు చెప్తాను అన్న తర్వాత 15వ శ్లోకంలో, చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు శక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. అస్య, ఈ ఆత్మనః, ఈ జీవుడు ఉన్నాడుగా, ఈ శరీరం ధరించి శరీరంలోకి వచ్చి కూర్చుని నేను అనుకుంటూ ఒక విధంగా ఉండేటువంటి ఆ జీవుడు ఉన్నాడే, వాడి చేతః, వాడి మనస్సుందే, అది బంధాయ, అదే బంధానికి కారణమవుతోంది. శరీరము కాదు, శరీరంలో ఉండేటువంటి మనసు, ఆ మనసే బంధానికి కారణము. అదే మనసు ముక్తయే, ముక్తికి కూడా అదే కారణము అని
అందరూ కూడా అంగీకరించారయ్యా అన్నాడండి. చేత మనసు ఖల్వస్య బంధాయ, బంధం పెట్టుకోవడానికి మనసే కారణము, ముక్తయే ముక్తిని కూడా ఒప్పుకో, అలాగే ముక్తి చెందడానికి కూడా చేత అదే కారణం, మతం అని అందరూ కూడా అంగీకరించారు. ఇందులో వేరే ఆర్గ్యుమెంట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు గుణేషు సక్తం బంధాయ, బంధం అంటే ఏమిటో చెప్తున్నాను విను. గుణేషు సక్తం అంటే విషయముల యందు, గుణములు అంటే మామూలుగా మనం చూస్తూ ఉండేటువంటి ప్రకృతి ఉందనుకోండి, ప్రకృతికి అనేక రకాలైనటువంటి ధర్మాలు, గుణాలు ఉంటాయిగా. ఉదాహరణకి చెట్టు ఉందనుకోండి, ఏదో ఆకులు పూయడం, పువ్వులు పూయడం, పళ్ళు కాయడం, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా రకరకాలైనటువంటి పదార్థాలకి రకరకాలైనటువంటి ఆకర్షణలు ఉంటాయి, ఆయా ధర్మాలు. ఇప్పుడు బంగారం ఉందనుకో, నగల కింద ఉండేటప్పటికి మనకు ఆకర్షణ, దాని యొక్క ధర్మం అది. ఏదో బొగ్గు ఉందనుకోండి, అది కాలుతుంది, హీట్ ఇస్తూ ఉంటుంది. అదే గాలి ఉందనుకోండి, వీస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సరే, పువ్వులు చూస్తే అందంగా ఉంటాయి, ఏవో రకరకాలైనటువంటి చీరలు కానీ, ఒకటి కాదు సమస్య. అదే మిత్రులను చూసామనుకోండి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి మనం ఆకర్షించిపోతూ ఉంటాం. ఇటువంటి గుణముల యందు గుణేషు సక్తం, ఆ గుణాల యందు సక్తం, దాని మీద మనకి ఆసక్తి పెరిగితే, అటువంటి వాటి మీద మనకు ఆసక్తి కలిగి, క్యూరియాసిటీ కలిగి, అవి అంటించుకోవాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళకి సేవలు చేయాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి, అలాగే ఈ వస్తువులు కావాలి, ఇలాగా అని చెప్పి వాటితో సక్తం, సంగత్వం పెట్టుకోవడం ఉందే గుణేషు సక్తం. ఆయా ధర్మాలతో మన మనసు పెట్టుకునేటువంటి సక్తాన్ని బంధాయ, దాన్ని బంధం అంటారు. రతం వా పుంసి ముక్తయే, తరువాత రతం, ఇప్పుడు అదే బంధం, అదే ఆసక్తి నువ్వు ఎవరితో పెట్టుకోవాలి? పుంసి అంటే పరమపురుషుడైనటువంటి పరమాత్మతో కానీ నీవు ఈ ఆసక్తిని పెంచుకుంటే, రతం వా పుంసి, అదే నువ్వు భగవంతుడితో పెంచుకున్నావు అనుకో, అప్పుడు ముక్తయే, అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనసుకి అన్నిటితోనూ బంధాలు ఏర్పరచుకునేటువంటి లక్షణం మనసుకుంది. ఏది చూసినా దాంతో మన మనసు వెళ్ళి పడిపోయి దాని మీద అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని వాళ్ళ మాటల గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి వాటి గురించి, శరీరంలో ఉండేటువంటి రోగాలు, ఆ రోగాలకు ఉండేటువంటి రీడింగ్స్, దాన్ని బట్టి ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పి గజిబిజిగా అయిపోయి వాటిలన్నిటి మీద ఆసక్తి పెంచుకునేటువంటి లక్షణం మనసుకి ఏ విధంగా ఉందో, అదేవిధంగా మనసుకి పరమాత్మ మీద ఆసక్తి పెట్టుకోవడం అనేటువంటి గుణం మనసుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి భగవంతుడి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే, భగవంతుడి మీద మనసు పెట్టుకున్నట్లయితే, వా పుంసి ముక్తయే, అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. అది ఆయన చెప్పినటువంటి విధానం. చేత ఖల్వస్య బంధాయ ముక్తయే ఆత్మనో మతం, ఆత్మన జీవుడి చేకి బంధాయ ముక్తయ, అందుకని మనహి ఏవ మోక్షబంధయో, మనహేవ హి కారణం మోక్షబంధయో, మనస్సే కారణం అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఫార్ములా ఒకటి మహర్షులు కనిపెట్టారు. అది ఎవరికి వాళ్ళు ఆ ఫార్ములాని కానీ జాగ్రత్తగా గమనించుకుని మనం చేస్తూ ఉండేటువంటి పనులని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం బంధంలో పడుతున్నామా, ముక్తంలో పడుతున్నామా అనేటువంటి విషయం ఉంటుంది. ఉదాహరణ, ఏమండి ఇది బాగానే ఉందండి, మరి ముక్తి అంటే ఏమిటండి అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సింపుల్గా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఏ విధంగా చేసుకోవచ్చును అంటే, ఉదాహరణకి మనకి ఏదో ఒక స్వీట్ తినాలి అనిపించింది అనుకుందాం. అనుకునేటప్పటికీ ఆ స్వీట్ తింటే దాని మీద ఏమవుతుంది, మన మనసు స్వీట్ మీద పడుతుంది. పడి అది తింటే అబ్బా తీయగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది, హాయిగా ఉంది, దీనివల్ల ఇన్ని క్యాలరీస్ వస్తాయి, అంతవరకు బాగానే ఉంది, అదే తప్పు కాదు. పదార్థానికి ఉండేటువంటి లక్షణం అది, ఆ గుణం. అదేవిధంగా మనసుకు ఉండేటువంటి దాని మీద ఆసక్తి కలిగి ఉండడం అనేటువంటిది ఉంది. ఏమండి ఇప్పుడు పరమాత్మను చూడాలండి ఎలాగండి అన్నాం అనుకోండి, ఆ స్వీట్ ఉందే, ఆ చేసినటువంటి ఏదో ఆ స్వీట్, ఆ ముక్కలో ఉండేటువంటి పదార్థంలో పరమాత్మ ఉన్నాడు.
ఆ మొక్కలో ఉండేటువంటి పరమాత్మే తీయగా మనకి అనిపిస్తూ ఉన్నాడు. ఆ తీపితనము పరమాత్మ. ఆ తీపిని నాలిక మీద పెట్టుకునేటప్పటికి నాలికలో ఉండేటువంటి ఆ అధిష్టాన దేవత అయినటువంటి వర్ణుడు పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఆ వర్ణుడు లోపలుండి దాన్ని ప్రవోక్ చేస్తూ ఉంటే ఇది తీపి అనేటువంటి విషయం స్ఫురణకు కలిగించేటువంటి వాడు పరమాత్మ. అప్పుడు దీనిని ఒక అనుభూతి కింద తీసుకెళ్ళి ఇది తింటే తీయగా ఉంది, సో ఆ తీపికి ఆ పదార్థానికి ఆ తినాలి అనేటువంటి ఆ మనోలక్షణానికి మూల కారణమైనటువంటి పరమాత్మ నువ్వన్నమాట అని అవి తింటూ ఉన్నప్పుడు, ఆ అనుభూతిని చెందుతూ ఉన్నప్పుడు ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చి ఓ సాకార స్వరూపంగా ఎందుకంటే మన బుర్ర సాకార స్వరూపాన్ని ఊహిస్తుందిగా. కాబట్టి ఒక సాకార స్వరూపాన్ని చూసుకుని ఆ తినేటువంటి పదార్థంలో చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడో విష్ణువో రాముడో కృష్ణుడో ఎవరో ఒకరు దానిని తలుచుకుంటూ అది తింటూ ఉండేటప్పటికి మీ తలపులో ఆ మైసూర్ పాకమో ఆ స్వీటో ఆ జిలేబీయో పోయి అక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం భావిస్తూ ఉంటే అదే సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకున్నట్టయితే కొంతకాలం అయ్యేటప్పటికి ప్రాక్టీస్ వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పదార్థాల మీద ఉండేటువంటి రుచి, ఆసక్తి, సంగము, అంటించుకోవడం అనేటువంటి దుర్గుణాలన్నీ పోయి రతం వా పుంసి అప్పుడు ఆ భగవంతుడి మీద మనకి భావం నిలబడినప్పుడు అప్పుడు మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఈ జంఝాటాలు, ఈ పీకులాటలు, ఇవి కావాలని కోరుకోవాలి, వాటి కోసం పడేటువంటి ఆరాటాలు ఇవన్నీ కూడా తగ్గిపోయేటప్పటికీ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది. దాన్ని సశాంతి మధిగచ్చతి అంటాడు భగవంతుడు. అటువంటి స్థితినే మోక్షము అంటారు. కాబట్టి ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయాలయ్యా అని మనం ఎవరికి వాళ్ళు దానిని గుర్చే. అందుకనే ఏదో కాశీలోకి వెళ్ళి మనకి ఇష్టమైంది వదిలేసామండి అంటే ముక్తం చేసుకున్నాం అన్నమాట. మనకి ఓ పదార్థం మీద మనకి ఇష్టం, ఆ ఇష్టమైనటువంటి పదార్థాన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇష్టమైనటువంటిది ఏమిటంటే నేను, నాది, నా అభిప్రాయాలు, నా గోల, నా టేస్ట్లు, నా అభిప్రాయాలు, నా యొక్క ఒపీనియన్స్, ఇంకొకటి కాదు నా ఇవన్నీ వదిలేసుకుంటే ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడైనటువంటి కపిలుడు ఈ విధంగా చెప్పాడయ్యా విదురా అంటూ, అహం మమాభిమానోత్థై కామలోభాది మలై నితం యదాం మనఃశుద్ధం అదుఃఖం అసుఖం సమం. యదా ఏ కాలంలో అయితే ఈ మనస్సుందే ఇది అహం మమ అభిమాన ఉత్తై. ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరం నేను అనేటువంటిది ఉంది, నాది అనేటువంటిది ఉంది కదా. నా కన్ను, నా ముక్కు, నా ఇది, నా ఆకలి, నా ఏడుపు, నా నిద్ర, నా అభిప్రాయాలు, నా కాలు నొప్పి, నాకు అనారోగ్యం, నాకు ఇది నాది, నేను అభిమానం. మమ మనస్సు అహం నేను, మమ నాది అభిమాన ఉత్తై. ఇవి ఈ రెండు ఉండడంలో నుంచి ఏం పుడతాయి అంటే ఉత్తై అంటే పుట్టడం అన్నమాట. ఏం పుడతాయి అంటే కామలోభ ఆదిభి. ఈ కామం, కోరిక, లోభం, కామ, క్రోధ, మోద, మహమాత్సర్యాలు అనేటువంటి 6 గుణాలు ఉన్నాయే. ఈ 6 గుణాలు దేనివల్ల పుడుతూ ఉంటాయి? నేను నాది అనుకోవడం వల్ల ఇవి పుడుతూ ఉంటాయా. ఇలాగ పుట్టినటువంటివి ఏం చేస్తూ ఉంటాయంటే స్వచ్ఛమైనటువంటి నిర్వికల్పమైనటువంటి మనస్సు ఈ కామలోభాలు అనేటువంటి వాటి మాలిన్యం ఆ స్వచ్ఛమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆ మనసులో ఇవన్నీ కూడా వచ్చి చేరతాయి. అంటే కామం, క్రోధం, లోభం, మోహం ఇవన్నీ చేరతాయి. ఎప్పుడైతే ఇవి చేరాయో మనసంతా కూడా మలినమైపోతుంది. ఎందువల్ల అంటే దానికి మూల కారణం ఏమిటంటే నేను నాది, నాకు ఇది కావాలి, నేను దీన్ని ఎంజాయ్ చేయాలి, ఇది లేకపోతే నేను బాధపడిపోతాను, ఇది లేకపోతే నాకేమో సంతోషం వచ్చేస్తుంటుంది అని. దీనికి మూల కారణం ఏమిటంటే అహం మమ అభిమాన ఉత్తై. పైగా దానికి ఒక ఈగో ఒకటి, నేను చాలా గొప్ప, నాకు చాలా మంచి టేస్ట్లు ఉన్నాయండి అని చెప్పేసేసి ఆ నీ టేస్టుల గురించి మళ్ళీ డబ్బా కొట్టుకోవడం అనేటువంటిది ఒకటి కూడా దాన్ని అభిమానం అంటారు. కాబట్టి ఇలాంటి మలినాలు వీతం ఎప్పుడైతే ఇవి పోతాయో అంటే ఏమిటన్నమాట,
నిర్వికల్పమైనటువంటి మనస్సుకి నేను నాది అనేటువంటి దానితో పుట్టేటువంటి ఈ కామక్రోధ లోభాది ఇవన్నీ కూడా పోతాయో అప్పుడు అదుఃఖం అసుఖం, దుఃఖం లేనటువంటి సుఖం లేనటువంటి శుద్ధం, అప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆ మనస్సు సమం ప్రసన్నమైపోతుందయ్యా అన్నాడండి. కాబట్టి ఎప్పుడు కారణం ఏమిటంటే నేను నాది, ఆ నేను అనేటువంటి తప్పుగా అర్థం చేసుకున్నాం, నాది అనేటువంటి తప్పుగా అర్థం చేసుకున్నాం. తప్పుగా అర్థం చేసుకుని వాటి వల్ల నేను అనేటువంటి నాకు కావాలి, నాకు చెందాలి అనేటువంటి అహం డెవలప్ అవుతుంది, ఈగో. ఆ ఈగో వల్ల వచ్చేటువంటి కామక్రోధ లోభాలు ఇవన్నీ కూడా వస్తాయి. వీటి వల్ల నువ్వు దుఃఖము సుఖాలు అనుభవిస్తూ ఉంటావు. అవి లేకపోయినట్లయితే నీకు దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. అప్పుడు నీ మనసంతా కూడా పరిశుద్ధం అవుతుంది. అంటే ఇట్ బికమ్స్ ప్యూర్, లైక్ ఒక స్ఫటికలింగంలా అవుతుందయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.